నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మనం ఇక్కడ హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ మనము చూస్తున్నాం లైవ్ డ్రాయింగ్ సోలో ఎగ్జిబిషన్ జరుగుతుంది బై కళాయాత్ర పోచం గారు. మనతో పాటు ఆయన ఉన్నాడు. ఈయన ఎందుకనేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరిగి అసలు ఈ పెయింటింగ్ సంగతి ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పోచం గారు. నమస్తే అండి, నా పేరు కళాయాత్ర పోచం. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, కట్టుబొట్టు, ఆచారాలు, అక్కడ జీవన విధానము, డైలీ లైఫ్లో ఉన్నటువంటి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి కూడా లైవ్లో చేయడం జరిగింది. అట్లా 7 సంవత్సరాల పాటు చేశాను. ఎందుకు చేశానంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కొన్ని సంస్కృతి గతమైపోతుంది, దాన్ని ఉన్నప్పుడే మనం లైవ్లో చూసి అనుభవించాలి. నా ప్రొఫెషన్ అంతా డ్రాయింగ్లోనే కాబట్టి డ్రాయింగ్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాను ఛత్తీస్గఢ్ లోపల. సో ఒకటి తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత అసలు ఏంది నెక్స్ట్ విద్యార్థి చెప్పాలన్న ఉద్దేశంతో అలా తిరిగి 7 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడే ఉండి, అక్కడే తిని, అక్కడే పడుకొని, టెంపుల్, చర్చ్, మసీద్, ఎవ్రీథింగ్ ఫ్యాషన్గా కాశ్మీర్ టు కన్యాకుమారి తిరగాలనే ఆలోచనతో 7 సంవత్సరాలు పట్టింది. అలా లైవ్ డ్రాయింగ్స్ ఇక్కడ చూస్తూనే ఉన్నారు మీరు, లైవ్లో అన్నీ వేసాను. మొత్తం అంటే ఎన్ని రకాల పెయింటింగ్స్ ఉన్నాయండి ఇక్కడ? దాదాపు ఒక 13,000 పైన బొమ్మలు వేసాను. చాలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కదా. కొన్ని మాత్రమే ఇక్కడ ఒక 600 డ్రాయింగ్స్ పెట్టడం జరిగింది ప్లేస్ లేక. సో మేము సెర్చ్ చేయాలంటే కూడా చాలా టైం పట్టింది. ఇక్కడెక్కడ ఏది బాగుంది, ఏది అన్నీ బాగానే అనిపిస్తుంది. నేను ఎందుకంటే అక్కడ పోయి కూర్చొని లైవ్లో వేసాను కదా, ప్రతి ఒక్కటి నాకు అనుభవించిన కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. సో దాంట్లో కొన్ని స్పెషల్గా పెట్టాలి కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ 600 దాకా పెట్టాను. మిగతాయి కూడా ఉన్నాయి. సో స్ఫూర్తి ఒక నెక్స్ట్ జనరేషన్ ప్రాక్టీస్ ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ రంగమైనా సరే, డ్యాన్స్, స్టడీ, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ ప్రాక్టీస్. అంటే నేను మోటివేషన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ప్రాక్టీస్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లక్ష్యం పెట్టుకోండి, సాధన చేయండి, సాధ్యం అవుతుంది అని చెప్పడానికి ఈ యొక్క కళాయాత్ర చిన్న ప్రయత్నం. ఓకే అండి, మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరుగుతూ డ్రాయింగ్ చేశారు. మీరు మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారని? అంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశాను. అక్కడ కొంచెం సెంటిమెంట్ అక్కడ కనెక్ట్ అయింది కాబట్టి అక్కడ చేసి టైటిల్ మాత్రం కాశ్మీర్ టు కన్యాకుమారి. ఓకే అండి, మీకు అంటే అన్ని ఇష్టమైన పెయింటింగ్సే, అన్నీ మనసుకు హత్తుకునేలా ఉండే పెయింటింగ్సే అని చెప్తున్నారు. మీకు ఇందులో మీకు ఇష్టమైన పెయింటింగ్ ఏంటండి? అంటే అన్నిటికన్నా కొంచెం మంచిగా మీకు అనిపించే పెయింటింగ్ ఉంటుంది కదా, అది చూపిస్తగలుగుతారు? తెలంగాణలో కూడా గజ్జల్లావులు, మల్లన్న పట్నం అంటారు కదా, కుమరవెల్లి కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని పట్టణాలు ఇస్తారు మల్లన్న దేవుడు అని. కుమరవెల్లి మల్లన్న, కథసాన మల్లన్న, ఐనోలు మల్లన్న, ఓదేలి మల్లన్న, ఇట్లా అని చెప్పేసి ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది అన్నమాట. గజ్జలు, ఆ సౌండ్, అదొక కల్చర్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ డ్రెస్సులు వేసుకున్న తర్వాత శివశక్తులు వస్తూ ఉంటాయి, ఫోక్ హిస్టరీ చెప్తా అంటారు, హరి బ్రహ్మాండమా మధ్యన మారేళ్ళు, ఇట్లా కళాయాత్ర లోపల భారతదేశం మొత్తం తిరిగి పోచామన్న 28 రాష్ట్రాల లోపల ఇట్లా ఫ్లోయర్స్ ఉంటాయి కదా, అది నాకు చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు కథలు చెప్పినా అక్కడికి వెళ్తాను అన్నమాట. సో అట్లా ఇంకోటి చిత్రలేఖనం లోపల ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు బొమ్మలు వేయకుంటే మార్పు రాదు, మీరు చేసే పని లోపల ఏ పని అయినా సరే, అట్లా మూమెంట్ మంచిగా వస్తుంది. ఓకే అండి, అంటే మీకు ఎక్కడైనా చేదు అనుభవాలు కానీ, ఇంత దూరం ప్రయాణం చేశారు మీరు, ఎక్కడైనా మీకు చేదు అనుభవం ఎదురైందా? చేదు అనుభవాలు చాలా ఉన్నాయి, మంచి కూడా చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మాత్రం ఒకటి జరిగింది. చాలా ఉన్నాయి, కొన్ని ఒకటి చెప్తాను. 7 yearsలో చాలా జరిగినాయి. ఒకటి ఏంటంటే వాళ్ళే డ్రాయింగ్ ఏమన్నారు. నేను వారణాసిలో ఒక ఆశ్రమం ఉన్నారు, సైకిల్ బాబా ఆశ్రమం ఉంటే డ్రాయింగ్ చేసుకుంటుంటే వాళ్ళే తను డ్రాయింగ్ ఏమన్నారు. హస్బెండ్ ఉండే, భార్య వైపు. సో నేను నా పని నేను చేసుకుంటున్నా, పర్లేదు సార్ మా బొమ్మ అంటే వేసాను. అమ్మాయి అంటే లేడీ వేసాను, పక్కన భర్త కూడా ఉండే. అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు, బాగుందన్నారు. నైట్ 10:30, 11కి వచ్చేసి అతను నా బొమ్మ ఏమంటాడు, హస్బెండ్ వేస్తుంటే కన్ను చూసి ఇలా డ్రాయింగ్ వేసాను. ఒక టైం పట్టింది. అంటే నా కన్ను డ్రా చేయడానికి ఇంత టైం పట్టింది, నా భార్యను మొత్తం చూసి బొమ్మ వేసావు, ఇంత టైం పట్టింది, ఎందుకు చూసినామని గొడవ. అసలు నాకు భయమైంది. లాస్ట్కి ఆర్గ్యుమెంట్ అయింది. వేరే వాళ్ళు కూడా తప్పు, ఆర్టిస్ట్ ఏం కాదు కదా, మీరే ఏమంటే నీ కళ్ళ ముందు వేసాడు కదా, అట్లా వేస్తాడు నా భార్యను, నేనే చూడాలి, అతను ఎందుకు చూసి బొమ్మ వేసాడు అని అతనే కొట్టుకోవడం చెంపరు. లాస్ట్కి వచ్చేసి పోయేటప్పుడు 100 రూపాయలు అని చెప్పి అడిగాడు. అప్పటికి మంది వేసాడు, ఇంకా 100 రూపాయలు అని చెప్పాడు. అంటే అట్లా రకరకాలుగా అనుభవాలు జరుగుతాంటే అట్లా జరుగుతాంటాయి. ఓకే అండి, మొత్తం ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఈ యాత్రకి? 7 years పట్టింది. 7 years. గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా మీకు లభించింది? గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఇది అయితే ఇప్పుడు 7 days కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ వాళ్ళు ఇది సపోర్ట్ చేస్తున్నారు. మిగతా కొంచెం కూడా వాళ్ళు చేస్తే ఇంకా సంతోషం. ఒక బుక్ రూపంలో తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది.
బుక్ ఒకటి ఇంకా ఉపాధి కూడా కలిగితే ఇంకా కొంచెం సపోర్టింగ్ మన తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉంటారో మోటివేషన్ అండ్ డ్రాయింగ్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అని కూడా మనం అన్ని జిల్లాల లోపల చెప్పొచ్చు. ఫైన్ ఆర్ట్ అంటే ఫైనాన్స్ అనుకుంటారు, అది తెలియజేసేలాగా ఒక ఆర్టే కాదు, ఏదైనా మన మోటివేషన్ ఒక పట్టుదల ఎట్లా ఉంటుంది అనేది మనం లైవ్లో అనుభవించాం కాబట్టి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే అండి.